రా, నేను కలుస్తాను, చచ్చిపోదువు గాని. రా, నువ్వు చచ్చి నీ బిడ్డను అనాథం చేసి నాలాంటి వ్యధవం చెద్దు కానీ. పిచ్చి మొహమ, తప్పు నీ మొగుడు చేస్తే నువ్వెందుకు చావటం? నువ్వు చేస్తే వాడు మారతాడనా? చచ్చినా మారడం. నీలాంటి దాన్ని మరొకతం చేసుకుని దాన్ని పడుకోబెడతాడు. ఎలాగో నువ్వు మొగుడొద్దనుకుని చావడానికి సిద్ధపడ్డావు. నువ్వు బతికి నీ మొగుడిని చంపితే నీ బిడ్డ అనాథకాడు, నీలాంటి మరో ఆడదానికి అన్యాయం జరగదు. తీసుకో, ఈ కిరసనాన్ని తీసుకుని తప్పుడు పనులు చేస్తున్న ఆ తప్పు నా కొడుకుని నిలువు నా తగలబెట్టు. గాంధీ, నువ్వు ఏంటిది? నా గురించి నీకు బాగా తెలుసు. డబ్బిస్తే ఏమైనా చేస్తానని. అయితే నీ కొడుకు నిన్ను చంపేయమని నాకు డబ్బిచ్చాడు. పిల్లాడు కదా, వాడి కోరిక తీరుద్దామని వచ్చాను. కానీ మీ ఇద్దరిని చూశాక నా నిర్ణయం మార్చుకున్నాను. థ్యాంక్స్ గాంధీ. అంకుల్. అవును బాబు, వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. మీ నాన్నని చంపాననుకో, ఆయన ఫీల్ అవుతాడు కదా. అవునవును. అందుకే మీ ఇద్దరిని జాయింట్ గా చంపేస్తాను.